హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సినిమా కష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోలో మనం మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా గురించి కొన్ని మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నంబర్ 1. జగదేక వీరుడు సినిమా సక్సెస్లో స్టోరీతో పాటు మ్యూజిక్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇళయరాజా గారు మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా పాటలు సినిమా రిలీజ్కు ముందే సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా మేకింగ్ టైంలో ముందు ఒక 3 సాంగ్స్కి ట్యూన్ ఓకే చేశారు. అందాలలో అహో మహోదయం, ప్రియతమా ప్రియతమా, అబ్బని తీయని దెబ్బ, ఈ 3 సాంగ్స్కి ట్యూన్స్ ఓకే చేశారు. ఆ తర్వాత డైరెక్టర్ రాఘవేందర్ రావు గారికి ఒక డౌట్ వచ్చింది. ఇంతవరకు ట్యూన్ చేసినవన్నీ కూడా మెలోడీసే ఉన్నాయి. ప్రేక్షకులు చిరంజీవి శ్రీదేవి గారి కాంబినేషన్ అంటే ఒక్క మాస్ బీట్ సాంగ్ అయినా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా అని. దత్తు గారిగా అబ్బని తీయని దెబ్బ ట్యూన్ మార్చడం ఇష్టం లేదు. ఇళయరాజా గారికి రెండోసారి ట్యూన్ ఇవ్వడం ఇష్టం ఉండదు. సో ఈ విషయాన్ని పాటల రచయిత వేటూరి గారికి చెబితే అదే ట్యూన్కి అద్భుతమైన మాస్ లిరిక్స్ ఇస్తానని చెప్పారు. చెప్పినట్టే ఇచ్చారు కూడా. ఇక ఆ తర్వాత ఈ అబ్బని తీయని దెబ్బ అనే పాట క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే ఈ సాంగ్ని డైరెక్టర్ రాఘవేందర్ రావు గారు 2 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేసేశారు. అసలు ఈ జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా స్టోరీ ఎలా పుట్టిందో తెలుసా? ఈ ప్రాజెక్ట్కి ఫౌండేషన్ స్టోన్ ఎలా పడిందో తెలుసా? వైజయంతి మూవీస్ బ్యానర్ మీద నాగార్జున శ్రీదేవి కాంబినేషన్లో ఆఖరి పోరాటం నిర్మిస్తున్న రోజులవి. సినిమా రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ సినిమా చిరంజీవి శ్రీదేవి కాంబినేషన్లో తీయాలని దత్తుగారు డిసైడ్ అయ్యారు. చిరంజీవి గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే అప్పటికే శ్రీదేవి మెగాస్టార్ కాంబినేషన్లో 2 సార్లు సినిమా ప్రారంభమై ఏదో కారణాల వల్ల ఆగిపోయాయి. అటువంటి సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. ఆ ఎఫెక్ట్ తన ప్రాజెక్టు మీద పడకూడదని ఈ ప్రాజెక్ట్ని చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నారు దత్తుగారు. ఇంకా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి. మంచి స్టోరీ కోసం వెతుకుతున్నారు. ఎటువంటి కథతో చేయాలి? యాక్షన్ ఫిలిమా, ఎంటర్టైన్మెంటా, లేక ఫ్యామిలీ డ్రామానా? ఎలాంటి స్టోరీ అయితే చిరంజీవి శ్రీదేవి గారు లాంటి క్రేజీ కాంబినేషన్కి కరెక్ట్గా సూట్ అవుతుందని దత్తుగారు చాలా ఆలోచనలు చేశారు. అప్పుడు అశ్విని దత్ గారి మైండ్లో ఒక ఐడియా వచ్చింది. అంతకు ముందు విజయ సంస్థ వారు ఎన్టీఆర్ గారితో హై ప్రొడక్షన్ వాల్యూస్తో నిర్మించిన జగదేక వీరుడు కథ లాంటి ఒక తిరుగులేని రిచ్ ఫ్యాంటసీ మూవీని తీయాలనుకున్నారు. అలాంటి స్టోరీ కోసం ప్రయత్నాలు చేస్తున్న టైంలో తను ప్రేమగా బావా అని పిలుచుకునే తన ఫ్యామిలీ ఫ్రెండ్ డైరెక్టర్ రాఘవేందర్ రావు గారితో తిరుమల దర్శనానికి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ కరెక్ట్గా బయలుదేరే టైంకి అశ్విని దత్ గారికి ఒక అర్జెంట్ పని పడడంతో తన కో డైరెక్టర్, రచయిత అయినటువంటి శ్రీనివాస్ చక్రవర్తి గారిని రాఘవేందర్ రావు గారితో తిరుమలకు పంపారు. అలా వాళ్ళిద్దరూ తిరుమలకి వెళ్ళినప్పుడు ఈ ప్రాజెక్టు గురించి డిస్కషన్ వచ్చింది. అప్పుడు శ్రీనివాస్ చక్రవర్తి గారు తన ఐడియాని రాఘవేందర్ రావు గారితో షేర్ చేసుకున్నారు. అదేంటంటే ఆకాశం నుండి ఒక దేవకన్య భూమి మీదకి వస్తుంది. అప్పుడు తన వేలుకున్న ఉంగరాన్ని జారవిడుచుకుంటుంది. ఆ ఉంగరం చిరంజీవి గారికి దొరుకుతుంది అని చెప్పారు. స్పాట్లో రాఘవేందర్ రావు గారు ఈ ఆలోచన అద్భుతంగా ఉందన్నారు. అలా ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరే జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకి బీజం పడింది. ఇద్దరు తిరుమల నుంచి మద్రాసుకు చేరుకోగానే దత్తుగారికి ఈ మెయిన్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. యాక్చువల్గా దత్తుగారు కూడా అలాంటి పాయింట్ కోసమే ఎదురు చూస్తున్నారు. సో ఆయన కూడా వెంటనే ఓకే చేశారు. ఈ సినిమాకి బీజం పడడానికి బ్యాక్గ్రౌండ్లో ఇంత వర్క్ జరిగిందంట. ఈ విషయాలన్నీ చాలా మందికి తెలిసి ఉండవు. ఇలాంటి ప్రత్యేకమైనటువంటి విషయాల కోసం ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి.